హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో రైల్వే పరీక్షల కోసం అని చెప్పేసి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద మనం డిఫరెంట్ టాపిక్స్తో డిస్కస్ చేస్తున్నాం కదా. సో దాంట్లో భాగంగానే ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఎలా చదివితే బాగుంటుంది, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇండియన్ హిస్టరీ అనేది రైల్వే పరీక్షల్లో ఒక కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. ఇది స్టాట్ సబ్జెక్ట్. సో మీరు ఒక్కసారి చదివిన తర్వాత దీంట్లో కొత్తగా యాడ్ చేయడానికి ఏమీ ఉండదు. కరెంట్ అఫైర్స్ కావచ్చు, లేకపోతే కొంత రిలేటెడ్ పాలిటీ, ఎకానమీలో కొన్ని మీరు ఇంపార్టెంట్‌గా అప్డేషన్స్ అనేవి చూసుకోవాల్సి వస్తది. అంటే పాలిటీలో ఇప్పుడు మనకి విమెన్ రిజర్వేషన్ బిల్ వచ్చింది అనుకోండి. సో దానికి సంబంధించి ఎకానమీలో బడ్జెట్ వచ్చినప్పుడు గానీ, మానిటరీ పాలసీ కమిటీ చెప్పినప్పుడు గానీ, ఇలాంటివన్నీ కూడా అప్డేట్ చేసుకుంటా ఉండాలి. అదే భారతదేశ చరిత్రలో 100కి 98% వరకు మనకి అప్డేషన్స్ అవసరం లేదు. ఒకసారి మీరు అది ఎలా జరిగింది, ఎందుకు జరిగిందని తెలుసుకున్న తర్వాత దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే దాని మీద ఫోకస్ ఎక్కువ పెడితే భారతదేశ చరిత్ర నుంచి క్వశ్చన్స్ ఏవైనా వచ్చినా నెగిటివ్ మార్కింగ్ అనేది మీకు రాదు అండ్ మంచి స్కోర్ కూడా ఇక్కడ సాధించవచ్చు అనమాట. ఇండియన్ హిస్టరీ విషయానికి వస్తే ఇండియన్ హిస్టరీలో మనకి 3 పార్ట్స్ ఉంటాయి: ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్. సో ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, నవీన లేదా ఆధునిక భారతదేశ చరిత్రగా చెప్తాం. గత రైల్వే పరీక్షల్లో గనక మనం ఒక ఎనాలిసిస్ని చూసుకున్నట్టయితే, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ యొక్క వెయిటేజ్ చూసుకున్నట్టయితే, ఇండియన్ హిస్టరీలోకి వచ్చేటప్పటికి మనకి మెయిన్గా ఈ మిడీవల్ ఇండియా, మోడర్న్ ఇండియా నుంచి క్వశ్చన్స్ని ఫ్రీక్వెంట్గా అడిగారు. సో ఫ్రీక్వెంట్గా అడగడం అంటే గాంధీ గారి గురించి కానీ, నేషనల్ లీడర్స్ గురించి కానీ, మూమెంట్స్ గురించి కానీ అక్కడి నుంచి అడిగారు. మిడీవల్ ఇండియాలో మనకి మొఘల్ చక్రవర్తులు, ఢిల్లీ సుల్తానులు, వీళ్ళకి సంబంధించి క్వశ్చన్స్ని అడిగారు. సో మనం ఏదైనా రైల్వేస్లో ప్రీవియస్ ఇయర్ లాస్ట్ టైం పడిన నోటిఫికేషన్లకు సంబంధించి షిఫ్ట్ పేపర్లని కనుక చూసినట్టయితే ప్రతి షిఫ్ట్లో ఇండియన్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అవి కూడా మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ పార్ట్ నుంచి లేదా ఈ పార్ట్ నుంచి ఉంటాయి. అయితే ఇప్పుడు రైల్వే పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇండియన్ హిస్టరీ మీద ఫోకస్ చేసినప్పుడు ఈ రెండింటిని ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అలా అని చెప్పేసి దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఒక్కసారిగా పేపర్ షిఫ్ట్ అయితే, సో పేపర్ ఫ్రేమింగ్ అనేది షిఫ్ట్ అయితే ఈ రెండింటిని వదిలేసి దీని మీద ఎక్కువగా ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎక్కువ రివిజన్స్ దీనికి ఇస్తాము. అలాగే ఆ రివిజన్స్ ఇచ్చేసిన తర్వాత మనం దీని మీద కూడా ఫోకస్ని పెట్టడం చేస్తాం. సో దానివల్ల బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉంటుంది, మీరు అంతగా ఇబ్బంది పడరు. నెక్స్ట్ వన్ కనుక చూసుకున్నట్టయితే ఆర్ట్ అండ్ కల్చర్. భారతదేశ చరిత్రలో మనకి ఒక ప్రాముఖ్యత కలిగిన సబ్ టాపిక్గా ఆర్ట్ అండ్ కల్చర్ని చెప్తాం. సో అయితే ఆర్ట్ అండ్ కల్చర్లో ఇక్కడ మనకి మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు వస్తున్న ప్రజెంట్ ఎగ్జామ్స్లో, గత రైల్వేస్ ఎగ్జామ్స్లో కూడా దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అయితే మేడం ఆర్ట్ అండ్ కల్చర్ చదువుతాము, ఇంకా ఇండియన్ హిస్టరీ చదివితే మాకు టైం అనేది ఎక్కువ అయిపోతుంది కదా, సో మళ్ళీ గుర్తుపెట్టుకోవడానికి కూడా ఎక్కువగా కష్టపడాలి అనే ఒక క్వశ్చన్ మార్క్ రావచ్చు. అయితే రైల్వేస్ ఎగ్జామ్స్లో కానివ్వచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్స్లో కానివ్వచ్చు, ఇండియన్ హిస్టరీ మీద క్వశ్చన్స్ ఇస్తూనే ఆర్ట్ అండ్ కల్చర్ మీద కూడా క్వశ్చన్స్ ఇస్తున్నారు. 2 పోర్షన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి మనకి ఇది ఒక అడ్వాంటేజ్గా అనుకోవాలి, భారంగా అనుకోకూడదు, అడ్వాంటేజ్గా అనుకోవాలి. సో ఆ అడ్వాంటేజ్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది కూడా చూద్దాం. ఈ వీడియోలో వరకు అయితే మాత్రం ఇండియన్ హిస్టరీ మీద ఎలా ఫోకస్ చేయాలనేది చూసి, సో దీని మీద మనకు ఒక ఐడియా వచ్చిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్లో ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన ఒక ప్రాసెస్ని చూద్దాం. సో ఇండియన్ హిస్టరీకి వచ్చేటప్పటికి ఏంటంటే ఎలా చదవాలి, ఇట్స్ అ వాస్ట్ సిలబస్ చాలా ఎక్కువే ఉంటుంది ఇండియన్ హిస్టరీలో. చెప్పాలంటే మనకి అవగాహన చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది, అది అర్థం చేసుకోవడానికి, గుర్తు పెట్టుకోవడానికి. అప్పుడు ఏం చేస్తామంటే నేను చూపించాను ఆ 3 పార్ట్స్: ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, మోడర్న్ హిస్టరీ అని చెప్పేసి అంటున్నాం. సో మీరు ప్రాచీన భారతదేశ చరిత్రని కనుక తీసుకున్నారనుకోండి, సో ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ మనకి చూసుకున్నట్టయితే ఒక 6 to 7 ఇంపార్టెంట్ చాప్టర్సే ఉంటాయి. నేను ఇంపార్టెంట్ వరకే చెప్తున్నాను. ఒకటి సింధు నాగరికత అంటాం, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్గా మాట్లాడతాం, అది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎగ్జామ్స్లో. సో దాన్ని పక్కన పెడితే నెక్స్ట్ వేదిక్ ఏజ్ అని చెప్పేసి ఉంటుంది, లేదా వేద కాలం అని అంటాం, అది కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్పడం జరుగుతుంది. ఇలా మాట్లాడుకుంటూ పోతే దాని తర్వాత మౌర్యుల చరిత్ర, బుద్ధుల కాలం, హర్షవర్ధనుడు, సో ఇలా ప్రతి చాప్టర్ కూడా ఇంపార్టెంట్గానే అనిపిస్తుంది. సో దాంట్లో మళ్ళీ 6 ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయి.
మిడివల్ ఇండియాకి వస్తే మొఘల్స్, ఢిల్లీ సుల్తాన్తో పాటుగా వీ హ్యావ్ విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యం అనేది ఉంది. సో దానితో పాటుగా నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ కాకతీయ కింగ్డమ్ అనేది చూడొచ్చు. అండ్ బహమనీ రాజ్యం ఏదైతే ఉందో సో వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక మోడర్న్ ఇండియాలో మనకి గాంధీ మూవ్మెంట్ కావచ్చు, లేకపోతే నేషనల్ లీడర్స్ కావచ్చు, ఐఎన్సి కావచ్చు, ఇలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. మరి ఇన్ని టాపిక్స్ని మనం చాలా తక్కువ టైంలో ఎలా కవర్ చేసుకోవాలి? అందుకనే ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే సెలెక్టివ్ టాపిక్స్ అనేవి తీసుకుంటాం. సెలెక్టివ్ టాపిక్స్ ఒక్కొక్క పోర్షన్ నుంచి, ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి సెలెక్టివ్ టాపిక్స్, మధ్యయుగ భారతదేశ చరిత్ర నుంచి సెలెక్టివ్ టాపిక్స్, మోడర్న్ ఇండియా నుంచి సెలెక్టివ్ టాపిక్స్ తీసుకుని వాటిని చదువుతాం. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ వస్తుంది, మేడం మీరు బాగానే చెప్తున్నారు సెలెక్టివ్ టాపిక్స్ అని, ఇవి రాకపోతే? సో మేము ఆల్రెడీ చాలాసార్లు ఇలాంటివి ట్రై చేసి నష్టపోయాం. సో ఈసారి మళ్ళీ ఇలా చేస్తే కనుక, సెలెక్టివ్ టాపిక్స్ చదివితే కనుక ఒకవేళ పేపర్ ప్యాటర్న్ అంతా కంప్లీట్గా డిఫికల్ట్గా వస్తే అప్పుడు మేము ఏం చేయాలి? అప్పుడు మాకు స్కోరింగ్ తగ్గిపోతుంది కదా, కట్ ఆఫ్ని రీచ్ అవ్వగలమా? ఇలాంటి ప్లానింగ్ చూసినప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది. అందుకని ఏం చేస్తామంటే టాపిక్స్ ఏవైతే సెలెక్టివ్గా మనం చూస్ చేసుకున్నామో వాటిని చదువుతానే మిగిలిన వాటిని కూడా వీటిలో మనకి వచ్చేలాగా, వీటితో కలిసి ప్రిపేర్ అయ్యేలాగా ఒక ప్రిపరేషన్ ప్లాన్ని పెట్టుకుంటాం. సో దానివల్ల కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి తెలిసిన టాపిక్స్ నుంచి వస్తే గన్ షాట్గా ఆన్సర్ని పెడతాం. ఒకవేళ ప్లాన్ ఏ ఫెయిల్ అయింది అనుకోండి, ఇలా రాలేదు అనుకోండి, సో ఆ టైంలో మీరు అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సమాధానం దొరికేలాగా, అట్లీస్ట్ మీరు అక్కడ ఆప్షన్స్ చూసి దాన్ని బట్టి ఆన్సర్ పెట్టగలిగేలాగా ప్రిపరేషన్ని కొనసాగిస్తే చాలు. వాటిని వీటిలో ఇంక్లూడ్ చేసుకోగలిగితే చాలు. సో ఒకసారి టాపిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కాన్సెప్ట్ అనేది ఒకసారి చూడాలి. నేను అందుకే అంటున్నా, కాన్సెప్ట్ తెలుసుకుంటే గనక ఆ టాపిక్తో పాటు మిగిలినవి కూడా మీరు చదవగలుగుతారు. సో కాన్సెప్ట్ చదివిన తర్వాత అసలు ఆ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతున్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, సో దానికి సంబంధించి కూడా చూసుకోవాలి. సో నెక్స్ట్ లాస్ట్కి వచ్చేటప్పటికి దాని మీద MCQsని ప్రిపేర్ అవ్వాలి. చరిత్రలో ఇండియన్ హిస్టరీకి సంబంధించి మీరు కరెక్ట్గా ఆన్సర్ పెట్టాలి, తప్పుగా ఆన్సర్స్ అనేవి పెట్టకూడదు. నెగిటివ్ తగ్గించుకోవాలి అనుకుంటే ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ హిస్టరీలో. అలా ప్రాక్టీస్ చేయాలి అంటే మీకున్న బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే MCQsని ఎక్కువగా చేయడం. సో టాపిక్ సెలెక్ట్ చేసుకోవడం, దాని కాన్సెప్ట్ చదవడం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఉంటే దానికి సంబంధించి రాసుకోవడం, దాని తర్వాత దాని మీద MCQs చేయడం. సో ఇలా గనక చేయగలిగారు అనుకోండి, చరిత్ర పైన, భారతదేశ చరిత్ర పైన మీకంటూ ఒక అవగాహన వస్తుంది. సో ఎప్పుడైతే మీకు తెలుసు అనే ఒక అవగాహన వచ్చిందో, సో దాని తర్వాత ఇంకా ఎక్కువ నేర్చుకుంటే బాగుండు అనిపిస్తుంది. సో ఎప్పుడైతే మీరు నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారో గుర్తు పెట్టుకోవడం అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఎప్పుడైతే మీకు కాన్ఫిడెన్స్ ఉండి కాన్సెప్ట్ తెలిసి రివైజ్ చేయగలుగుతున్నారో, సో ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ మీద క్వశ్చన్స్ తెలిసిన వస్తే పర్ఫెక్ట్గా ఆన్సర్ పెడతారు. తెలియనిది వస్తే కంగారు పడకుండా ఒకసారి ఆలోచించి ఈ కాన్సెప్ట్ ఎప్పుడైనా మనం చదివామా, సో మనం ఆలోచించి పెట్టగలమా అనే స్థాయికి మనం నెమ్మదిగా చేరుకుంటాం. దీనికి కూడా కొంచెం టైం పడుతుంది, బట్ ఇట్ విల్ టేక్ టైం. బట్ రిజల్ట్ అయితే మాత్రం వచ్చే ఆ ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఒకసారి దీనికి సంబంధించింది కూడా చూద్దాం. సో మనకి నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఏన్షియంట్ ఇండియా, ప్రాచీన భారతదేశ చరిత్రలో ఎన్ని చాప్టర్స్ అయినా ఉండనివ్వండి, ఎన్ని లెసన్స్ అయినా ఉండనివ్వండి. సో ఓవరాల్గా మనకి ఈ ఎగ్జామ్లో వచ్చేటప్పటికి ఎక్కువగా ఈ ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి ఎలాంటివి అడుగుతారంటే ప్లేసెస్కి సంబంధించినవి అడుగుతారు, బుక్స్కి సంబంధించినవి, శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్కి సంబంధించినవి, పర్సన్స్కి సంబంధించినవి, యుద్ధాలు, రాజులు, మీనింగ్ ఆఫ్ టర్మ్స్ నుంచి అడగడం జరుగుతుంది. సో మీరు అడగచ్చు, మేడం మీరు చాలా సెలెక్టివ్ టాపిక్స్ అన్నారు, మొత్తం ఏన్షియంట్ ఇండియా అని చెప్పేశారు కదా, ఇంక ఇందులో ప్రయోజనం ఏముంది అని. భారతదేశ చరిత్ర నుంచి, ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి క్వశ్చన్స్ ఈ టాపిక్స్ మీద పడుతున్నాయి. ఇందులో అత్యధికంగా ఎక్కువగా లాస్ట్ టైం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసుకుంటే కింగ్స్ గురించి ఎక్కువగా అడగడం జరిగింది, బుక్స్ గురించి ఎక్కువగా అడగడం జరిగింది, అక్కడక్కడ యుద్ధాల గురించి అడిగారు, అంతే. సో మనకి 7 టాపిక్స్ ఖచ్చితంగా చదవాలి అనేది తెలుసు. ఈ 7 టాపిక్స్లో ఏవి ఎక్కువగా గుర్తు పెట్టుకోవాలనేది తెలుసు. మీకు ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ నేర్చుకోవాలి, నెక్స్ట్ నోట్స్ ప్రిపేర్ చేయాలి, రివైజ్ చేయాలి. సో ఒక పాత్ అనేది మీకు ఇప్పుడు తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది. నెక్స్ట్ ప్లేసెస్ అన్నాం చూసారా, అసలు ఏంటి మేడం ఈ ప్లేసెస్ అంటే ఏంటి అని అడిగితే, సో దీంట్లో ఏమవుతుంది అంటే మీకు యునెస్కో అని చెప్పేసి ఐడియా ఉంది కదండి, ప్రపంచంలోని వారసత్వపు ప్రదేశాన్ని కాపాడే ఒక ఆర్గనైజేషన్గా దీన్ని చెప్పొచ్చు అనమాట. సో అది ఒక డ్యూటీ, వన్ ఆఫ్ ద డ్యూటీ యునెస్కోకి.
ఈ యునెస్కో హెడ్ క్వార్టర్స్ ప్యారిస్ లో లొకేట్ అయి ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా దీన్ని కూడా రిపీట్ చేశారనమాట. ఈ యునెస్కో ఏం చేసిందంటే ప్రపంచంలో వారసత్వపు ప్రదేశాన్ని, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ని రికగ్నైజ్ చేసే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. అలా భారతదేశంలో యునెస్కో రికగ్నైజ్ చేసిన సైట్స్ ఎన్ని అంటే 40 ఉన్నాయి. ఈ 40లో రీసెంట్ గా రికగ్నైజ్ చేసిన దాంట్లో ధోలవీరా అనే ఒక ప్రదేశం ఉంది. Again, I'm repeating, Dholavira is one of the important place which is recognized by the UNESCO recently. సో ఈ ధోలవీరా అనే ప్రదేశం ఏంటి అంటే మనకి సింధు నాగరికత అని వినుంటారు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అది మీకు ప్రాచీన భారతదేశ చరిత్రలోకి వస్తుంది. సింధు నాగరికత అనేది ఇండియా యొక్క మొట్టమొదటి సివిలైజేషన్ గా కూడా దాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ సింధు నాగరికత కాలంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ గా ధోలవీరా అనే దాన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది ఎక్కడ లొకేట్ అయి ఉందంటే గుజరాత్ లో. అంటే అటు మీరు కరెంట్ అఫైర్ ని కవర్ చేయగలుగుతున్నారు, అలాగే ఇటు ప్లేస్ ని కూడా చూస్తున్నారు ఇలాగా. నెక్స్ట్, ఇదే సింధు నాగరికతలో కాళీబంగన్ అనే ప్లేస్ ఉంది. ఇది మనకి రాజస్థాన్ లో లొకేట్ అయి ఉంది. సో దైమాబాద్ అనే ఇంకొక ప్లేస్ ఉంది, అది మహారాష్ట్రలో లొకేట్ అయి ఉంది. సో ఇలా కొన్ని ప్లేసెస్ గురించి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం దగ్గర నుంచి చాలా సామ్రాజ్యాలు, ఎక్కువగా చాలా వంశాలు మనకి ఒక ప్రదేశాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాయి. ఆ ప్రదేశం పేరు పాటలీపుత్రంగా చెప్తాం. ప్రస్తుతం దీన్ని పాట్నా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ బీహార్ ఏరియాగా కూడా చెప్పచ్చు. సో దీని గురించి క్వశ్చన్ అడుగుతారు. అసలు పాటలీపుత్రాన్ని మొట్టమొదటిగా రాజధానిగా పెట్టింది ఎవరు అని చెప్పేసి అడగచ్చు. లేదా పాటలీపుత్రం ఏదైతే ఉందో సో దాన్ని మళ్ళీ రాజధాని నుంచి వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేసిన వ్యక్తులు ఎవరని అడగచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ప్లేసెస్ నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మీకు మహాజనపదాస్ అని ప్రాచీన భారతదేశ చరిత్రలో ఒక చాప్టర్ ఉంది. మహాజనపదాస్ చాలా పెద్ద చాప్టర్ అండి. నార్మల్గా అది మీరు అర్థం చేసుకోవడానికి, వినడానికి, చదవడానికి చాలా టైం పడుతుంది. టైం అంటే ఒక 1.5 hours 2 hours దానికి ఖచ్చితంగా కేటాయించాల్సి ఉంటుంది, ఒకవేళ మీరు కొత్తగా చదువుతున్నట్టయితే. సో పాత వాళ్ళకైతే, ఆల్రెడీ చదివిన వాళ్ళకి ఒక 20 to 30 minutes రివిజన్ అయిపోతుంది అది మహాజనపదాస్ అనే చాప్టర్. ఆ చాప్టర్లో కూడా ఎక్కువగా మిమ్మల్ని అడిగేది ఏంటి అంటే ప్లేసెస్. సో ఆ చాప్టర్లో ఏం చదవాలి అనేది మీకు ఒక ఐడియా వచ్చినప్పుడు దాని గురించి ఇంకా మనం భయపడం. ఆ మహాజనపదాస్ టైంలో కూడా ప్లేసెస్ అడుగుతారు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్గా కాశీ అనేది ఉంది. కాశీనే ఇప్పుడు మనం వారణాసి అని కూడా పిలుస్తున్నాం. దీన్ని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO కల్చరల్ సిటీగా కూడా రికగ్నైజ్ చేసింది, ఉత్తరప్రదేశ్లో ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నమాట. నెక్స్ట్, బుక్స్ కేటగిరీ ఉంది చూసారా. సో ఇక్కడ నుంచి మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే ఏ బుక్ని ఎవరు రాశారు, ఎందుకు రాశారు, దాంట్లో థీమ్ ఏముంది, ఇలాంటివి అడుగుతారు. మనకి భారతదేశంలో చాలా బాగా పరిచయం ఉన్న వ్యక్తి, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్, మౌర్య సామ్రాజ్యం అనేది స్థాపించడంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ కలిగిన పర్సన్గా కూడా మనం ఎవరిని చెప్తాము అంటే కౌటిల్యుణ్ణి చెప్పడం జరుగుతుంది. కౌటిల్యుణ్ణి ఇండియన్ మెకవల్లి అని కూడా పిలుస్తారు. సో ఇండియన్ మెకవల్లి అని ఎవరిని పిలుస్తారంటే కౌటిల్యుణ్ణి. సో ఈయన ఏ బుక్ రాశారు? అర్థశాస్త్ర అనేది రాశారు. దాని తర్వాత అర్థశాస్త్ర ఎన్ని విభాగాలుగా విభజించబడింది, దాంట్లో ఇంపార్టెన్స్ ఏంటి, ఎవరి గురించి రాశారు అనేది తర్వాత తెలుసుకోవాలి. బేసిక్ క్వశ్చన్ మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే విశాఖ దత్తుడు అని చెప్పేసి ఇంకొక కవి ఉన్నారు. సో విశాఖ దత్త ముద్ర రాక్షస అనే ఒక దాన్ని రాశారనమాట. సో ముద్ర రాక్షసని ఎవరు రాశారు, దేవీ చంద్రగుప్తాన్ని ఎవరు రాశారు, హర్షచరిత ఎవరు రాశారు. సో ఈ బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇన్స్క్రిప్షన్స్ అంటాం, దాన్ని శాసనాలుగా చెప్పడం జరుగుతుంది. ఇవి ప్రాచీన భారతదేశ చరిత్రలో ఎస్పెషల్లీ రైల్వే పరీక్షకు వస్తే మీరు మహా అయితే ఒక 8 నుంచి 10 శాసనాలు తెలుసుకుంటే చాలు. ఎగ్జాక్ట్లీ నేను అంటున్నది కరెక్టే, 8 నుంచి 10 శాసనాలు తెలుసుకుంటే చాలు. ఏం మాట్లాడుతున్నారు మేడం, మౌర్య సామ్రాజ్యంలోని అశోకునికి సంబంధించి మనకి చాలా శాసనాలు ఉంటాయి కదా, స్తంభ శాసనాలు, మేజర్, మైనర్ ఇవన్నీ ఉంటాయి కదా. సో మీరు మాట్లాడేది ఒక పర్టిక్యులర్ చాప్టర్ గురించి, ఒక పర్టిక్యులర్ కాన్సెప్ట్ గురించి, సబ్ కాన్సెప్ట్ గురించి. నేనేం చెప్తున్నాను, ఇన్స్క్రిప్షన్స్ ఇండియాలో చాలా ఇంపార్టెంట్ అయినవి 8 నుంచి 9 ఉన్నాయి. అశోకుని శాసనాల్లో కూడా చాలా ఇంపార్టెంట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సెలెక్టివ్గా చదవచ్చు. ఎర్రగుడి శాసనం అని చెప్పేసి అశోకుడు తన యొక్క వంటశాల ఏదైతే ఉంటుందో కిచెన్లో యానిమల్స్ని కంప్లీట్గా మనకి యూజ్ చేయడం ఆపేశారని, ఇలాంటి శాసనాలు కొన్ని ఉన్నాయి, ఒక 2 నుంచి 3. ఆ శాసనాలు మీరు తెలుసుకుంటే సరిపోతుంది. అలాగే జూనాగఢ్ శాసనం అని చెప్పేసి ఒకటి ఉంది. భారతదేశ చరిత్రలోని మొట్టమొదటిసారిగా చేష్టి సంస్కృతంలో ఒక శాసనం అనేది వచ్చింది అంటే సో అది మనకి
రుద్రదామనుడు అనే కింగ్ జూనాగఢ్ గుజరాత్ లో వేయించిన శాసనంగా చెప్తాం. జూనాగఢ్ శాసనం ఎక్కడుంది? గుజరాత్ లో. ఎవరు వేయించారు? రుద్రదామనుడు ఆ శాసనాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇలాగా ఇన్స్క్రిప్షన్ ని చదువుకుంటే చాలు. తెలుగు రాష్ట్రాలు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఎవరు అంటే శాతవాహనులుగా చెప్పడం జరుగుతుంది. శాతవాహనుల గురించి, వాళ్ళ చరిత్ర గురించి తెలుసుకునే వాటిలో మొదటి ఇంపార్టెన్స్ చరిత్రకారులు ఇచ్చేది దేనికి? ఇన్స్క్రిప్షన్స్ కి. ఎందుకంటే శాతవాహనుల్లో ఇంపార్టెంట్ పర్సన్స్ అయిన నగనిక కావచ్చు, బాలశ్రీ కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకి నాసిక్ శాసనాలని, నానాగఢ్ శాసనాలు ఇలాంటివి ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ నాసిక్ శాసనం, నానేఘాట్ శాసనం ఇలాంటి వాటిలో శాతవాహనుల యొక్క ఉనికి లేదా శాతవాహనుల గురించి ప్రస్తావించబడింది. వీటికి సంబంధించి ఎవరు వేయించారు, ఎవరి గురించి మనకి అందులో ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి పర్సన్స్ అంటే ఎవరు? ఇప్పుడు మనం చెప్పుకున్నామే కౌటిల్యుడు, ఈయన గురించి అడగచ్చు. లేకపోతే మనకి భారతదేశ చరిత్ర స్టార్టింగ్ లో కొంతమంది ప్రాచీన భారతదేశ చరిత్ర టైంలో భారతదేశంలోకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఎంటర్ అయ్యారనమాట. 2 రకాల మైండ్ సెట్స్ కలిగిన వ్యక్తులు భారతదేశం యొక్క చరిత్ర జరుగుతున్న టైంలో ఎంటర్ అయ్యారు. సో కొంతమంది పర్సన్స్ భారతదేశం లోపలికి రావడానికి, కొంతమంది వ్యక్తులు భారతదేశం లోపలికి రావడానికి కారణం ఏంటి అంటే భారతదేశాన్ని అటాక్ చేయడం, ఇండియాని అటాక్ చేయడానికి. కొంతమంది వ్యక్తులు భారతదేశం లోపలికి రావడానికి కారణం ఏంటంటే ఇండియాలో ఉన్న సంపదను గురించి తెలుసుకోవడానికి, ఇండియాలో ఉన్న కల్చర్ని నేర్చుకోవడానికి, దాని గురించి తెలుసుకోవడానికి. ఇలా కొంతమంది చదువుకోవడానికి, లేకపోతే కొంతమంది నేర్చుకోవడానికి భారతదేశానికి వస్తే, అండ్ కొంతమంది భారతదేశాన్ని ఆక్రమించాలన్న విషయంతో మనకి భారతదేశంలోకి రావడం జరిగింది. సో ఈ ఇద్దరు పర్సన్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. ఎలా మేడం అని చెప్పి అడిగితే, సెంటెన్స్ నేను లెంతీగానే చెప్పాను కానీ సింపుల్గా చెప్పాలంటే, ఒకళ్ళు ట్రావెలర్స్, ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి కింగ్స్ గా చెప్పొచ్చు. సో అలెగ్జాండర్ ద గ్రేట్ ఎవరైతే ఉన్నారో, ఈయన భారతదేశాన్ని గురించి తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి రాలేదు. భారతదేశంలో ఉన్న సంపద గురించి తీసుకోవడానికి కావచ్చు, లేదా భారతదేశంలో కొన్ని ప్రాంతాలని ఆయన సొంతం చేసుకోవడానికి అలెగ్జాండర్ ద గ్రేట్ జీలం నది వరకు కూడా, హిడస్పస్ నది వరకు కూడా సో ఆయన మనకి ట్రావెల్ చేయడం జరిగింది, రావడం జరిగింది. అదే టైంలో మనకి బ్యాటిల్ ఆఫ్ హిడస్పస్ అనేది జరిగింది. సో అది దాని గురించి అడగచ్చు. లేకపోతే అలెగ్జాండర్ గురువు గారు అరిస్టాటిల్ అని చెప్పేసి అంటారు, అది అడగచ్చు. అలెగ్జాండర్ ఎక్కడికి వెళ్ళినా, అలెగ్జాండర్ ఎక్కడ విగ్రహం ఉన్నా ఆయన యొక్క గుర్రం అనేది కంపల్సరీ కనిపిస్తుంది ఉంటుంది. దాని పేరు బ్యూసిఫెల్లస్ గా చెప్తారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ నేమ్ ఆఫ్ హార్స్ ఆఫ్ అలెగ్జాండర్? దీనికోసం మీరు భారతదేశ చరిత్ర మొత్తం చదవాల్సిన అవసరం లేదు, అలెగ్జాండర్ మొత్తం లైఫ్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చిన కొంత సమయంలో ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే మీద కనుక మీకు అవగాహన ఉంటే సరిపోతుంది. సో ఇలాగా పర్సన్స్ గురించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. చైనీస్ యాత్రికులు చాలా మంది భారతదేశానికి రావడం జరిగింది, బుద్ధిజాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అవి అడుగుతారు. నెక్స్ట్ వన్ వార్స్. సో ఏన్షియంట్ ఇండియాలో చాలా యుద్ధాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతంలో చాలా యుద్ధాలే జరిగాయి. సో ఇవేమీ కాదు, ఎస్పెషల్లీ ప్రాచీన భారతదేశంలో గత రైల్వే పరీక్షల్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది ఒకటి కళింగ యుద్ధం మీద, అండ్ రెండోది వచ్చేటప్పటికి బ్యాటిల్ ఆఫ్ హిడస్పస్ మీద. బ్యాటిల్ ఆఫ్ హిడస్పస్ అనేది అలెగ్జాండర్ యొక్క నేతృత్వంలో జరిగింది అని మీకు తెలుసు. కళింగ అనేది అశోకుని యొక్క టైంలో జరిగిందని తెలుసు. ఈ రెండు కూడా పర్టికులర్ గా మీరు చదువుకోవాలి, కాన్సెప్ట్ వైజ్ చదువుకోవాలి. దాని తర్వాత బ్యాటిల్ ఆఫ్ టక్కోలం అని చెప్పేసి, లేకపోతే నెక్స్ట్ ఏవైతే యుద్ధాలు ఉన్నాయో వాటి గురించి చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ రాజులు, కింగ్స్ గురించి చదవాలి. గత రైల్వే పరీక్షల్లో రాజుల గురించి ఎలా అడిగారంటే, గుప్త రాజ్యంలో మనకి చాలా పవర్ఫుల్ కింగ్ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే గుప్త రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేసిన వ్యక్తిగా, విస్తరింపజేసిన వ్యక్తిగా సముద్రగుప్తుణ్ణి చెప్పడం జరుగుతుంది. అయితే క్వశ్చన్ వచ్చేటప్పటికి భారతదేశంలో సముద్రగుప్తుడికి ఇంకొక పేరు కూడా ఉంది. ఆ పేరు మీద క్వశ్చన్ అడిగారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఇండియన్ నెపోలియన్? భారతదేశ నెపోలియన్ గా పిలువబడే రాజు ఈ క్రింది వాణిలో ఎవరు అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి సముద్రగుప్తుడు అవుతారు. అదే ఇదే గుప్త వంశంలో ఇంకొక రాజు కూడా ఉన్నారు, ఆయన పేరు చంద్రగుప్త టూగా చెప్పబడుతుంది. చంద్రగుప్త టూని శాకారి అని చెప్పేసి పిలుస్తారు. శకులని హరించిన వాడు కాబట్టి ఈయనని శాకారి అని చెప్పేసి పిలవడం జరుగుతుందంట. శాకారి అని ఎవరిని పిలుస్తారంటే చంద్రగుప్త టూని. అలాగే నెక్స్ట్ సముద్రగుప్తుడిని మనకి ఇండియన్ నెపోలియన్ అని చెప్పేసి పిలుస్తారు. ఈయన విక్రమాదిత్య అని కూడా పిలుస్తారు. ఈ బిరుదు ఇండియాలో చాలా రాజులకు ఉంది, బట్ ఎస్పెషల్లీ ఈయనకి శాకారి అనే బిరుదు మనకి ప్రత్యేకంగా ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఇలా
రాజుల గురించి. భారతదేశంలో ఎవరిని అశోక టూ అని చెప్పేసి పిలుస్తారు, అండ్ విచ్ కింగ్ ఈస్ కాల్డ్ యాజ్ అ అశోక టూ ఇన్ ఇండియా అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. సో దట్ ఈస్ నథింగ్ బట్ కనిష్క. సో కనిష్కుణ్ణి మనకి అశోక టూ అని చెప్పేసి పిలుస్తారు. కనిష్కుణ్ణి అంట దేవపుత్ర అని కూడా పిలుస్తారు, సీజర్. సో సీజర్, దేవపుత్ర, అశోక టూ, ఈ పేర్లన్నీ కూడా ఉన్నవి ఎవరికంటే కనిష్కునిగా చెప్తామన్నమాట. అలాంటి క్వశ్చన్స్ ని అడుగుతారు. లాస్ట్ వన్ వచ్చేటప్పటికి మీనింగ్ ఆఫ్ టర్మ్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీనింగ్ ఆఫ్ టర్మ్స్ ఏంటి, మళ్ళీ ఇది ఈ టాపిక్ ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగితే మీకు సింధు నాగరికత టైం దగ్గర నుంచి ప్రతి చాప్టర్లో కూడా కొన్ని డిఫరెంట్ పదాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వేద కాలం, వేదిక్ ఏజ్ తీసుకుంటే అందులో మీకు రిగ్వేద, సామవేద, యజుర్వేద ఇలాంటివి ఉంటాయి. వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి పడతా ఉంటాయి. వేద కాలంలోనంట ఒక పశువుని, ఒక యానిమల్ని అగానా అని చెప్పేసి పిలిచేవాళ్ళంట. అగానా ఈజ్ అ నేమ్ ఆఫ్ విచ్ యానిమల్ ఇన్ ద టైమ్ ఆఫ్ వేదిక్ ఏజ్. సో వేద కాలంలో అగానా అని చెప్పేసి దేన్ని పిలిచేవాళ్ళని అడుగుతారు. ఆవు ఏదైతే ఉందో, కవ్వు ఏదైతే ఉందో, సో దానిని అగానా అని చెప్పేసి పిలుస్తారు అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ని మనకి రైల్వేస్లో కానీ మిగతా ఎగ్జామ్స్లో కానీ ఎస్పెషల్లీ రైల్వేస్లో ఇలా కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, మీకు మహా అయితే కొంచెం స్టార్టింగ్లో ఎక్కువ టైం పడుతుంది, ఒక 1 అవర్ 1.5 అవర్ ఎక్స్ట్రా టైం పడుతుంది మీరు పెట్టే ఎఫర్ట్ మీద. బట్ రాను రాను ఏమైపోతుందంటే ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఎప్పుడైతే పదాలు నోటికి అలవాటు అయిపోయాయో రివిజన్ టైం అనేది చాలా తక్కువ అయిపోతుంది మీకు. అప్పుడు 1కి బదులు 2 సార్లు, 2కి బదులు 3 సార్లు రివిజన్ అనేది మీకు చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్ మీరు ఎంత ఎక్కువ సార్లు రివైజ్ చేయగలిగితే అంత బెనిఫిట్ని పొందే అవకాశం ఉంటుంది అనమాట. సో దానికి ఎప్పుడు ప్రయారిటీ ఇచ్చుకోవాలి ప్రిపరేషన్లో. సో ఇవి ప్రతి టాపిక్కి సంబంధించిన కొన్ని అంశాలు. ఇన్ని అంశాలు మేము చదవలేం మేడం, మా వల్ల కాదు అనుకునే వాళ్ళు కూడా ఉంటే, అంటే కొంతమంది ఏంటంటే యాప్టిట్యూడ్ ఎక్కువ భయంగా ఉంటుంది, వాళ్ళు అది చేసుకుంటూ ఉండాలి, అవి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి, ఇన్ టైంలో చేయగలగాలి. రీజనింగ్లో లాజిక్స్ని ఎక్కువగా నేర్చుకోవడానికి వాటిని విపరీతంగా ప్రాక్టీస్ చేయాలి. సో పక్కన అవి నేర్చుకుంటూ వాటిని ప్రాక్టీస్ చేయాలి, జనరల్ అవేర్నెస్ని వినాలి. సో టఫ్ టాస్క్ మీకే. కాకపోతే మీరు పర్ఫెక్ట్గా గనక ఒక టైం షెడ్యూల్ వేసుకుని ఏది చదవాలి ఏది చదవకూడదు అని తెలుసుకుంటే గనక, సో మీరు వెళ్ళే ప్రాసెస్ కష్టంగా ఉన్నా మీకు తెలియకుండానే దాని అంతటిని కూడా కంప్లీట్ చేసేసుకుంటారు. కంప్లీట్ చేసుకుని మళ్ళీ బ్యాక్లో ఒక సర్కిల్ లాగా దాన్ని మళ్ళీ కంప్లీట్ చేసుకోవడానికి మీకు పాసిబిలిటీ టైం కూడా దొరుకుతుంది అనమాట. సో అది ఆ ప్రయత్నంలోనే ఇలా కూడా చదవచ్చు అని చెప్తున్నాం. ఎవరైతే అన్ని చదవలేము అనుకుంటారో సో వాళ్ళు ఎస్పెషల్లీ రాజుల గురించి ఖచ్చితంగా చదవండి, కింగ్స్ గురించి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బుక్స్ గురించి ఎక్కువగా చదవండి, ఇన్స్క్రిప్షన్స్కి సంబంధించి ఒకసారి చూసుకోండి. సో వీటిని ఎక్కువగా ఫోకస్ చేయండి ఏన్షియంట్ ఇండియాకి సంబంధించి. ఇదే తరహాలో ఒకసారి మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర కూడా చూద్దాం. సో మిడీవల్ ఇండియా వచ్చేటప్పటికి మనకి మెయిన్గా ఒకటి ఢిల్లీ సుల్తానులు అని చెప్పేసి ఉంటారు, ఈ చాప్టర్ చూసుకోవాలి. దాని తర్వాత మొఘల్స్ అని చెప్పేసి ఉంటారు, సో ఈ చాప్టర్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ ఢిల్లీ సల్తనేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మొఘల్స్, అండ్ నెక్స్ట్ మనకి విజయనగర కింగ్డమ్ ఏదైతే ఉంటుందో సో దాని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బహమనీ కింగ్డమ్ అని చెప్పేసి ఉంటుంది, అది ఒకటి. సో ఇలా ఏవైతే ఇంపార్టెంట్ కింగ్డమ్స్ ఉన్నాయో ఇంకా మనం వదిలేసినవి, సో ఒకసారి అవి చూసుకోవాలి. అవి మనం సిలబస్లో పార్ట్గా చదువుకుంటూ వెళ్ళినప్పుడు మొత్తం మిడీవల్ ఇండియాలో ఎక్కువ రివైజ్ చేయాల్సినవి, ఫోకస్ చేయాల్సినవి ఈ 6 టాపిక్స్ అనమాట. సో ఈ 6 టాపిక్స్లో కూడా ఎక్కువగా మిమ్మల్ని మళ్ళీ అడిగేది ఇక్కడ యుద్ధాలు, వార్స్. మీకు ప్రాచీన భారతదేశ చరిత్రలో రాజులు మరియు పుస్తకాలు, బుక్స్ అండ్ కింగ్స్ ఎంత ఇంపార్టెంటో, మిడీవల్ ఇండియా వచ్చేటప్పటికి యుద్ధాలు, వార్స్ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఆర్కిటెక్చర్ అని ఉంది చూసారా, సో ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ 2 ఇంపార్టెంట్ అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. సో మనకి ఆర్కిటెక్చర్ని చదవడం వల్ల ఆర్ట్ అండ్ కల్చర్లో ఉన్న కొంత పోర్షన్ కూడా ఇక్కడ కవర్ అవుతుంది. ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్లు ఉన్నారనుకోండి, సో వీళ్ళు మనకి కుతుబ్ మినార్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేయించారనమాట. సో కుతుబ్ మినార్ అనే దాన్ని కుతుబుద్దీన్ ఐబక్ అనే పర్సన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇల్తుత్మిష్ దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇలాంటి వాటికి కాన్సెప్ట్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు కుతుబ్ మినార్ని కట్టించింది ఎవరు అని అడిగింది వేరు, అసలు కుతుబ్ మినార్ని స్టార్ట్ చేయించింది ఎవరు అని అడిగింది వేరనమాట. అలాంటివి అలై దర్వాజా అని చెప్పేసి ఉంది, సో దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు, ఇవన్నీ కూడా ఢిల్లీ సుల్తానుల కాలంలోనే మనకి స్టార్ట్ అయ్యాయని చెప్పారు. కుతుబ్ మినార్, అలై దర్వాజా, సో ఇలాంటివి.
అలాగే ఢిల్లీ సుల్తానులు ఈ వంశాన్ని స్థాపించిన వ్యక్తి, ఢిల్లీ సల్తనేట్ వాజ్ స్టార్టెడ్ బై స్లేవ్ డైనాసిటీగా చెప్తాం, బానిస వంశంగా. కుతుబుద్దీన్ ఐబక్ ఎవరైతే ఉన్నారో సో ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీలో కువాత్ ఉల్ ఇస్లాం అనే ఒక మాస్క్ ని కూడా కట్టించడం జరిగింది. అలాంటి క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మొఘల్స్. సో మొఘల్స్ మనకి ఎర్ర కోట అని చెప్పేసి అంటాం, రెడ్ ఫోర్ట్ అనే దాన్ని కట్టించారు. అలాగే నెక్స్ట్ మనకి ఆగ్రా ఫోర్ట్ అనే దాన్ని కూడా కట్టించడం జరిగింది. సో అలాగే నెక్స్ట్ హుమయూన్ టోంబ్ అని చెప్పేసి అంటాం. సో మొఘల్స్ లోనే రెండవ అతిపెద్ద చక్రవర్తి అయిన హుమయూన్ గారి యొక్క సమాధి యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ ప్రదేశంగా భారతదేశంలో గుర్తించబడింది. సో దీన్ని అడుగుతూ ఉంటారు. హుమయూన్ టోంబ్ అనేది మనకి ఏ అంతర్జాతీయ సంస్థ రికగ్నైజ్ చేసింది? లాస్ట్ టైం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ లో అయితే యునెస్కో రికగ్నైజ్డ్ హుమయూన్ టోంబ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ ఇన్ ఇండియా అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఢిల్లీ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి ఆర్కిటెక్చర్ కి సంబంధించిన క్వశ్చన్స్ ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి విజయనగర సామ్రాజ్యం ఉంది చూసారా. సో విజయనగర సామ్రాజ్యం నుంచి కూడా క్వశ్చన్స్ ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో విజయనగర సామ్రాజ్యం అంటే వెంటనే గుర్తొచ్చేది మనకి ఆర్కిటెక్చర్ లో హంపి. సో హంపి కావచ్చు, హంపి ఎంట్రన్స్ లో క్వీన్ బాత్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని విజయనగర రాజైన అచ్యుతరాయ కన్స్ట్రక్ట్ చేయించారు. హంపి సిటీలో మనకి క్వీన్ బాత్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. సో దీన్ని అచ్యుతరాయ రాయల్ విమెన్స్ కోసం అని చెప్పి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. హంపిలో ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కన్స్ట్రక్షన్ గా కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్. బహమనీ కింగ్డమ్, బామనీ కింగ్డమ్ కూడా ఒక గ్రేటెస్ట్ ఆర్కిటెక్చర్ ని మనకి ఇండియాకి ఇవ్వడం జరిగింది. సో మనకి ఏదైతే కట్టడాలు నిర్మాణాలు ఉన్నాయో సో ఈ కట్టడాలు నిర్మాణాల నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఈ విషయానికి వస్తే ఆర్కిటెక్చర్ లో వీళ్ళతో పాటుగా సంగం ఏజ్ అని చెప్పేసి అంటామన్నమాట. సంగం ఏజ్ ఇది మీకు ప్రాచీన భారతదేశ చరిత్ర చివరిలో కనిపిస్తూ ఉంటుంది. ఈ సంగం ఏజ్ లో మనకి చోళ, చేర, పాండ్య రాజ్యాలు ఏవైతే ఉంటాయో ఇవి చాలా ఫైనెస్ట్ ఆర్కిటెక్చర్ ని ఇచ్చాయని చెప్పొచ్చు. ఒక రకంగా దక్షిణ భారతదేశంలో ఆర్కిటెక్చర్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది, నిర్మాణాలంటే వెంటనే గుర్తొచ్చేది దేవాలయాలు, టెంపుల్స్. బృహదేశ్వర ఆలయం కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఆదిత్యనాథ్ అనే యొక్క ఆలయం కావచ్చు, లేకపోతే మహారాష్ట్రలోని కైలాసనాథ రెప్లికాతో మనకి తమిళనాడు కాంచీపురంలో కట్టించిన కైలాసనాథ టెంపుల్ కావచ్చు. ఇవన్నీ కూడా చోళ, చేర, పాండ్య వంశస్థులకి సంబంధించినట్టుగా చెప్పొచ్చు అనమాట. సో ఇవి ఆర్కిటెక్చర్ కి సంబంధించిన ఓరియంటెడ్ గా మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఆర్కిటెక్చర్ ని చదివినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆర్కిటెక్చర్ మీద క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఇక్కడ నేను చెప్పినట్టుగా కుతుబ్ మినార్ ని ఎవరు కట్టించారు, రెడ్ ఫోర్ట్ ని ఎవరు కట్టించారు, ఆగ్రా ఫోర్ట్ ని ఎవరు కట్టించారు అని అడిగితే ఓకే. కాకపోతే రైల్వేస్ లో మొన్న నోటిఫికేషన్ లో జరిగినప్పుడు ఎగ్జామ్ ఒక క్వశ్చన్ వచ్చింది. ఫతేపూర్ సిక్రీకి సంబంధించి క్వశ్చన్ అడిగారు. ఫతేపూర్ సిక్రీ అనే దాన్ని ఎవరు నిర్మించారని అడిగారు. దిస్ ఇస్ ఫతేపూర్ సిక్రీకి సంబంధించిన ఒక ఇమేజ్ అండి ఇది. ఫతేపూర్ సిక్రీని అక్బర్ నిర్మించడం జరిగింది. క్వశ్చన్ అదే, ఆన్సర్ కూడా అంటే అడిగారు. ఈ క్వశ్చన్ ని ఒక 2 షిఫ్ట్స్ లో మనకి కంటిన్యూ చేశారు. దాని తర్వాత ఫతేపూర్ సిక్రీని మనకి అక్బర్ దేనికోసం కట్టించారంటే గుజరాత్ మీద యుద్ధంలో గెలుపొందినందుకు గాను, విక్టరీకి గాను ఆయన దీన్ని కన్స్ట్రక్ట్ చేయించారు. అంతేకాదు కొన్ని రోజులు దీన్ని రాజధానిగా కూడా ఆయన కన్సిడర్ చేయడం జరిగింది అనమాట, కొన్ని రోజులు. సో ఇది దానికి సంబంధించింది. ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా అప్పట్లో ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ లో ఇదే మనకి స్టూడెంట్స్ ఫాలో అయ్యారు. అయితే కొన్ని షిఫ్ట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రైల్వేస్ లో ఫతేపూర్ సిక్రీ మీద క్వశ్చన్ అడగడం మొదలు పెట్టారు. రైల్వేస్ ఎగ్జామ్స్ కొన్ని రోజులు వరుసగా డిఫరెంట్ షిఫ్ట్స్ లో జరుగుతాయి. ఒక రోజులో 3 షిఫ్ట్లు, 2 షిఫ్ట్స్, ఇట్లా షిఫ్ట్స్ వైజ్ గా జరుగుతాయి అనమాట. సో ఈ షిఫ్ట్ వైజ్ గా జరిగినప్పుడు ఏమైందంటే ఇక్కడ మనకి మెయిన్ గా ఒక 2 days వరుసగా అన్ని షిఫ్ట్స్ లో కూడా ఫతేపూర్ సిక్రీకి సంబంధించి క్వశ్చన్ అడిగారు. సో దాని తర్వాత ఒక 2 రోజులు అయిపోయాక మళ్ళీ ఫతేపూర్ సిక్రీ మీద క్వశ్చన్స్ వచ్చాయి. అయితే ఈసారి ఫతేపూర్ సిక్రీని ఎవరు నిర్మించారని అడగలేదు, ఎక్కడుందని అడగలేదు, ఎందుకు నిర్మించారని అడగలేదు. ఫతేపూర్ సిక్రీ ఏదైతే ఉత్తరప్రదేశ్లో మనకి అక్బర్ నిర్మించడం జరిగిందో గుజరాత్ మీద విక్టరీగా, సో దాంట్లో డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ ని ఆయన చేశారనమాట, డిఫరెంట్ నిర్మాణాలని చేశారు. ఆ నిర్మాణాలు ఏంటి అని చెప్పేసి అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఇక్కడ చూసినట్టయితే ఒకటి క్వాబాగ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది అక్బర్ యొక్క వన్ ఆఫ్ దట్ ఇంపార్టెంట్ ప్లేస్, రెస్ట్ ప్లేస్గా కూడా చెప్తా ఉంటారు, డ్రీమ్స్ హౌస్గా క్వాబాగ్ అనేది ఇది ఒకటి.
అండ్ రెండోది కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సో దట్ ఈస్ పంచ్ మహల్ అని చెప్పేసి అంటాం, 5 స్టోర్ బిల్డింగ్ దీన్ని చెప్పడం జరుగుతుంది. పంచ్ మహల్, జోధాబాయ్ ప్యాలెస్, క్వాబాగ్, అలాగే ఒక మసీద్ ని కూడా మనకి ఫతేపూర్ సిక్రీలో అక్బర్ కన్స్ట్రక్ట్ చేయించారు. దిస్ ఈస్ కాల్డ్ దివానీ ఈ కాజ్ అని చెప్పేసి అంటాం. ఎవరైనా డైనాసిటీకి సంబంధించి ఆ రాజ్య వంశానికి సంబంధించి ఇంపార్టెంట్ వ్యక్తులు వస్తే సో వాళ్ళకి సంబంధించి ఒక ప్లేస్ ని ఇవ్వడం జరిగింది, దివానీ ఈ కాజ్ అని చెప్పేసి. సో ఇవన్నీ ఫతేపూర్ సిక్రీలో ఉంటాయి. అంటే ఒకే ఎగ్జామ్ లో ఒకే కాన్సెప్ట్ ని 2 వేరియేషన్స్ తో మనకి ఎగ్జామినర్ అడగడం జరిగిందనమాట. ఆర్కిటెక్చర్ ని చదివినప్పుడు, ఈ విభాగాన్ని చదివినప్పుడు ఇది గుర్తు పెట్టుకోవాలి. హంపి అంటే విజయనగర సామ్రాజ్యం కన్స్ట్రక్ట్ చేయించిందని మనకు తెలుసు. అయితే హంపిలో మనకి ఇంపార్టెంట్ దేవాలయాలు ఏమన్నా ఉన్నాయా, ఉంటే ఎవరు కట్టించారు? ఈ క్వీన్ బాత్ అనేది హైలైట్ అంటున్నారు. మరి విజయనగర సామ్రాజ్యంలో మనకి హరిహర రాయ, అచ్యుత రాయ, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన పవర్ఫుల్ కింగ్ కృష్ణదేవరాయని చెప్పడం జరుగుతుంది. వీళ్ళల్లో ఎవరు కట్టించారు అవి కూడా మనకి తెలిసి ఉండాలన్నమాట ఇవి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి టెంపుల్స్ కి పెట్టింది పేరుగా చోళచేర పాండ్యాస్ ని చెప్తాం. దక్షిణ భారతదేశంకి అండ్ ఉత్తర భారతదేశం, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డిఫరెన్స్ మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే మండపాలు అని చెప్పేసి అంటాం. సో మీకు నార్త్ ఇండియన్ టెంపుల్స్ లో కనుక చూసుకుంటే మండపాలు అంటాం కదా, గుళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా మనకి ఏదైనా గుడి సంబంధించిన ఈవెంట్స్ కానీ ఏమన్నా ఉంటే, పూజలు కానీ ఏమన్నా ఉంటే అక్కడ చేస్తూ ఉంటారు బయట మండపాల్లో. అవి నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాలో టెంపుల్స్ లో ఎక్కువగా కనిపించవు, కానీ మీకు దక్షిణ భారతదేశంలోని ద్రవిడ ఆర్కిటెక్చర్ లో అవి కనిపిస్తాయి. అలాంటి వాటిని డెవలప్ చేసిన గ్రేటెస్ట్ డైనాసిటీగా విజయనగర సామ్రాజ్యాన్ని చెప్తారు. అవి తెలుసుకోవాలి. టెంపుల్స్ ఎవరు కట్టించారని అడిగితే సేవ్ అయిపోతాం, అంతకు మించి కొంచెం ముందరికెళ్తే గనక ఇవి మనం తెలుసుకుని ఉండాలి. నెక్స్ట్ వన్ టర్మ్స్ అని చెప్పేసి అంటున్నారు చూసారా, ఈ టర్మ్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అది సరే, ఇంతకీ టర్మ్స్ ఏంటి? అక్కడైతే వేదకాలం అని చెప్పారు, మరి ఇక్కడ ఏముంటాయి అని. సో మనకి లాస్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్లో జిటాల్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. జిటాల్ టాంకా అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, వీటి మీద క్వశ్చన్ అడిగారు. జిటాల్ అంటే అర్థం ఏంటి అంటే రాగి నాణాలు అంటాం, విచ్ ఈస్ నోన్ యాజ్ అ కాపర్ కాయిన్స్ గా చెప్పడం జరుగుతుంది. టాంకా అంటే ఇక్కడ మనకి వెండి నాణాలు, సిల్వర్ కాయిన్స్ గా చెప్తాం. ఈ రాగి నాణాలని, వెండి నాణాలని ఢిల్లీ కింగ్ అయిన ఇల్తుత్మిష్ అనే పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. జిటాల్ అండ్ టాంకా ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై విచ్ కింగ్ అని ఒక క్వశ్చన్ అడిగారు. ఇల్తుత్మిష్. ఇల్తుత్మిష్ ఇంట్రడ్యూస్ చేసిన జిటాల్ కాయిన్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయని ఇంకొక క్వశ్చన్ ని అడగడం జరిగింది. ఇలాంటివి ఎక్కువగా అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దాగ్ సిస్టమ్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. దాగ్ సిస్టమ్ ఈ ఢిల్లీ సుల్తాన్స్ లోనే ఖిల్జీ వంశానికి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గ్రేట్ కింగ్ గా అల్లావుద్దీన్ ఖిల్జీని చెప్తాం. అల్లావుద్దీన్ ఖిల్జీ మనకి ఏవైతే మేలిమి గుర్రాలు ఉంటాయో వాటికి బ్రాండింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు. ద బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ డాగ్ సిస్టమ్. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇలాంటి టర్మ్స్ అడుగుతారు. జిటాల్ అంటే ఏంటి, టాంకా అంటే ఏంటి, ధాగ్ అంటే ఏంటి, జిజియా పన్ను ఏదైతే ఉందో జిజియా ట్యాక్స్, సో దానికి సంబంధించింది ఏంటి, ఇలాంటి టర్మ్స్ ని ఇక్కడ నుంచి అడగడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ బుక్స్. మీరు ఎలా అయితే ప్రాచీన భారతదేశ చరిత్రలో బుక్స్ ని చదవడం అలవాటు చేసుకుంటారో సేమ్ దాన్నే మధ్యయుగ భారతదేశ చరిత్రలో కూడా కంటిన్యూ చేస్తే సరిపోతుంది. అంటే మనకి ఈ మొఘల్స్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కింగ్ హుమయూన్ అనే ఆయన చెప్తాం కదా, హుమయూన్ నామా అనేది ఒకటి ఉందన్నమాట. ఈయనకి సంబంధించి హుమయూన్ నామా, ఈయన చరిత్రకు సంబంధించి. దాన్ని ఎవరు రాశారు అని అడిగితే గుల్బదాన్ బేగం అని చెప్పేసి ఉంది. గుల్బదాన్ బేగం హుమయూన్ నామా అనే దాన్ని రాయడం జరిగింది. అలాగే అక్బర్ నామా, అలంగీర్ నామా, సో ఇలాంటి బుక్స్ ని ఎవరు రాశారు? అలాగే మొహమ్మద్ జైసీ ఎవరైతే ఉన్నారో సో ఆయన రాణి పద్మావతికి సంబంధించిన బుక్ ని రాయడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ ని మనకి ఎక్కువగా అడగడం జరుగుతుంది. ప్యారెట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అమీర్ ఖుస్రుని పిలవడం జరుగుతుంది. ఇవి క్వశ్చన్స్ మనకి. నెక్స్ట్ వన్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన క్వశ్చన్స్ ని కూడా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్లీ మనకి ఎక్కువగా యుద్ధాలని టచ్ చేయడం జరుగుతుంది, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్కిటెక్చర్ ని టచ్ చేయడం జరుగుతుంది. చాలా రేర్ కేసెస్ లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అడ్మినిస్ట్రేషన్ వైపు వెళ్తారు. ఈ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎలా వెళ్తారు అంటే జారోకా దర్శన్ అని చెప్పేసి ఉంది. జారోకా దర్శన్. సో మనకి ఏంటంటే ఈ నేమ్ తెలియకపోతే ప్రాబ్లం అవుతుంది. జారోకన్ దర్శన్ అంటే సో సాధారణంగా కింగ్స్ ఎవరైతే ఉంటారో రాజులు ఏదైనా ఒక ఫెస్టివల్స్ వచ్చినప్పుడు, చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో కావచ్చు, ఇలాంటి టైంలో ప్రజలని నేరుగా కలుసుకోవడం, సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అలా కాకుండా మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ ప్రతిరోజు కూడా పీపుల్ తో ఇంట్రడక్షన్ అవ్వడానికి ఆయన జారోఖాన్ దర్శన్ అనే ఒక పద్ధతిని స్టార్ట్ చేశారు. దీన్ని ఆయన తర్వాత కాలంలో వచ్చిన ఔరంగజేబు రద్దు చేయడం జరిగింది అనమాట. ఎవరు ఇంట్రడ్యూస్
చేశారని అడగచ్చు, ఎవరు రద్దు చేశారని అడగచ్చు. జిజియా పన్ను. సో జిజియా పన్నుని ముస్లిమేతరుల నుంచి కలెక్ట్ చేయడానికి మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని అక్బర్ రద్దు చేయడం జరిగింది అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, ఏ సంవత్సరంలో రద్దు చేశారు, ఎప్పుడు రద్దు చేశారు, సో ఇలాంటి క్వశ్చన్స్ ని అడ్మినిస్ట్రేషన్ నుంచి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత మ్యూజిక్ ని కూడా ఇక్కడ చదువుకుంటే మంచిది. సో మ్యూజిక్ ని, ఆర్కిటెక్చర్ ని ఇక్కడ కవర్ చేయగలిగితే ఆర్ట్ అండ్ కల్చర్ లో ఒక 10 నుంచి 15% సిలబస్ ని మీరు కవర్ చేసినట్టే. అసలు ఆర్కిటెక్చర్ ని ఇక్కడ మీరు కవర్ చేయగలిగితే మోస్ట్ ఆఫ్ ద ఆర్ట్ అండ్ కల్చర్ లో ఒక కాన్సెప్ట్ మొత్తాన్ని మీరు కవర్ చేసినట్టే. సో మ్యూజిక్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, అక్బర్ కాలంలో మనకి తాన్సేన్ అనే వ్యక్తి ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అంతేకాదు భారతదేశంలో పర్షియన్ మ్యూజిక్ కావచ్చు, సితారా, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పుడు షెహనాయి మ్యూజిక్ లాంటివి బాగా డెవలప్ అయింది ఎప్పుడు అంటే మనకి మధ్యయుగ భారతదేశ చరిత్ర కాలంలోనే. సో కాబట్టి మ్యూజిక్ని, ఆర్కిటెక్చర్ని ఇక్కడ కనుక చదువుకోగలిగితే అటు మీకు ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన కొంత పోర్షన్ కంప్లీట్ అవుతుంది, ఇండియన్ హిస్టరీకి సంబంధించిన పోర్షన్ కూడా కంప్లీట్ అవుతుంది. సో అలా ఒక్కొక్క టాపిక్ని ఇక్కడ చదవాల్సి ఉంటుంది. నేను ఇంక ఇక్కడ యుద్ధాలను ఒకటే మర్చిపోయాను, స్కిప్ చేశాను. సో అది కూడా ఒకసారి చూద్దాం. యుద్ధాలు వచ్చేటప్పటికి మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే, లాస్ట్ ఇయర్ మనకి ఈ యుద్ధాల మీద టెరైన్ యుద్ధాలకి సంబంధించి అడిగారు. టెరైన్ యుద్ధాలు, ఫస్ట్ టెరైన్ యుద్ధం ఎప్పుడు జరిగింది, సెకండ్ టెరైన్ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. సో దాని తర్వాత పానిపట్టు యుద్ధాలు ఏవైతే ఉంటాయో, సో ఈ పానిపట్టు యుద్ధాల మీద క్వశ్చన్స్ ని అడగడం జరిగింది. ఫస్ట్ పానిపట్టు వార్, థర్డ్ పానిపట్టు వార్, ఇలాంటి క్వశ్చన్స్ ని ఇక్కడి నుంచి అడగడం జరిగింది. బ్యాటిల్ ఆఫ్ తల్లికోట, రాక్షసి తంగడి యుద్ధం అని చెప్పేసి అంటాం. విజయనగర సామ్రాజ్యం కాలంలో విజయనగర సామ్రాజ్యానికి బహమనీ రాజ్యానికి మధ్యలో ఈ రాక్షసి తంగడి యుద్ధం అనేది జరిగింది. దాని తర్వాత విజయనగర సామ్రాజ్య పతనం అనేది స్టార్ట్ అయింది. సో అలా టెరైన్ యుద్ధాలు కావచ్చు, లేకపోతే పానిపట్టు యుద్ధాలు. పానిపట్టు యుద్ధాలు ఒక రకంగా ఒక ఆస్పిరెంట్ కి, ఒక రైల్వే అభ్యర్థికి వరం అని చెప్పొచ్చు. ఎందుకంటే మధ్యయుగ భారతదేశ చరిత్ర అనగానే వెంటనే గుర్తొచ్చేది మనకి పానిపట్టు యుద్ధాలే. కళింగ యుద్ధం తర్వాత భారతదేశంలో వెంటనే మనకి గుర్తొచ్చే యుద్ధాలు పానిపట్టు యుద్ధాలు. సో ఎగ్జామినర్ కి కూడా దాని మీద ఫోకస్ ఉంటది కాబట్టి కొన్ని షిప్స్ లో మనం పానిపట్టు యుద్ధం మీద క్వశ్చన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతో పాటుగా టెరైన్ యుద్ధాలు, దాంతో పాటుగా విజయనగర సామ్రాజ్యం బహమనీ సామ్రాజ్యానికి మధ్యలో జరిగిన యుద్ధాలు. సో వాటితో పాటుగా అప్పుడప్పుడు ఏంటి అంటే మనకి బాబర్ ఈ 4 సంవత్సరాలు ఏదైతే పరిపాలించారో ఆ 4 సంవత్సరాలు ఆయన యుద్ధాలు చేశారు. అలాగే అక్బర్ తన జీవిత కాలంలో ఎప్పుడైతే మనకి పగ్గాలు చేపట్టారో రాజుగా, అప్పటి నుంచి ఆయన యుద్ధాలు చేస్తానే ఉన్నారు. సో వీళ్ళకి సంబంధించి కొన్ని యుద్ధాలు ఉన్నాయి. హల్దీఘాట్ యుద్ధం అని, కాన్వా యుద్ధం అని, హుమయూన్ టైంలో మనకి చునార్ యుద్ధం అని చెప్పేసి, చౌసా యుద్ధం అని, ఇలాంటి సంవత్సరాలు కానీ ఏ రాజుతో చేశారని కానీ ఇలాంటి క్వశ్చన్స్ ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది మిడీవల్ ఇండియాకి సంబంధించింది. మీరు టాపిక్స్ నేర్చుకున్నప్పుడు, సిలబస్ నేర్చుకున్నప్పుడు, క్లాసెస్ వింటున్నప్పుడు ఏమవుతుంది అంటే, సో అక్బర్ వచ్చి ఇలా చేశారు, బాబర్ ఇలా చేశారని చెప్పినప్పుడు మనకి చాలా మంచిగా అనిపిస్తుంది, అర్థమవుతుంది. కానీ అదే తర్వాత మీరు ప్రాక్టీస్ లేదు అనుకోండి, ఎక్కువగా ప్రాక్టీస్ పెట్టకపోయినా, స్పెసిఫిక్ టాపిక్స్ని బాగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయకపోయినా ఎగ్జామ్లోకి వెళ్ళేటప్పటికి కన్ఫ్యూజ్ అయిపోతాం. ఒకదానికి బదులుగా ఇంకొకటి పెట్టడానికి కొన్ని అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలు మీరు ఈసారి అసలు ఇవ్వద్దు ఎగ్జామ్లో. అలా ఇవ్వకుండా ఉండాలి అంటే సెలెక్టివ్గా టాపిక్స్ని తీసుకుని వాటి మీద కాన్సెప్ట్ పట్టు పెంచుకోవాలి. కాన్సెప్ట్ ఏదైతే నేర్చుకున్నారో, నాకు తెలిసి నాకు ఆన్సర్ ఇదే అవుతుంది అని చెప్పేసి ఎప్పుడైతే మీరు 100% ఫోకస్డ్గా ఉన్నారో అప్పుడు మీకు ఏమవుతుంది అంటే కాన్ఫిడెన్స్ లెవెల్తో పాటు మీ గ్రాఫ్ కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది మార్క్స్కి సంబంధించి. సో దాన్ని మీరు హిస్టరీలో వర్కౌట్ చేయొచ్చండి. ఎందుకంటే దీంట్లో కొత్తగా యాడ్ చేసుకోవాల్సింది చాలా తక్కువ, మినిమల్, నెగ్లిజిబుల్ ఉంటుంది. సో ఏదైతే అసలు స్టాండర్డ్ సిలబస్ ఉందో అది నేర్చుకుంటే సరిపోతుంది. ఇది ఏన్షియంట్ మిడీవల్ ఇండియాకి సంబంధించింది. ఇలాగే మోడర్న్ ఇండియా కూడా చూద్దాం. సో అలాగే మోడర్న్ ఇండియా, సో మోడర్న్ ఇండియాలో వచ్చేటప్పటికి మనం ఎస్పెషల్లీ ఎక్కడి నుంచి చదువుతామంటే 1857 తిరుగుబాటు లేదా ఎంట్రీ ఆఫ్ యూరోపియన్స్ అని చెప్పేసి అంటాం. ఎంట్రీ ఆఫ్ యూరోపియన్స్ నుంచి దగ్గర నుంచి 1947 ఇండిపెండెన్స్ వచ్చే వరకు కూడా మనం ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీని చదవడం జరుగుతుంది. సో దీంట్లో నేను ఒక్కటి యాడ్ చేయలేదండి, అదొక్కటి మీరు యాడ్ చేసుకోండి ఇక్కడ. అది మనకి 1857 తిరుగుబాటు, 1857 రివోల్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవి 7 టాపిక్స్గా మనం మెయిన్గా డిస్కస్ చేసుకుంటున్నాం మోడర్న్ ఇండియాకి సంబంధించి. ఇది మీరు మామూలుగా నోట్స్ రాసుకున్నప్పుడు, సిలబస్ చదివినప్పుడు కంప్లీట్ చేసుకుంటారు. కానీ ఫోకస్ చేయాల్సింది వీటి మీద. మూమెంట్స్ అంటే ఇప్పుడు గాంధీ గారు ఇండియాకి వచ్చిన తర్వాత ఈ ఫ్రీడమ్ ఫైట్లో భాగంగా ఆయన కొన్ని ఇంపార్టెంట్ ఉద్యమాలు చేశారు. దాంట్లో ఒకటి నాన్ కోఆపరేషన్ మూమెంట్గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని గాంధీ గారు 1920 ఆ ప్రాంతంలో స్టార్ట్ చేయడం జరిగింది.
సో తర్వాత చౌరా చౌరీ ఘటన అనేది జరిగింది. ఆ డేట్ అడుగుతారనమాట. 1922లో జరిగింది అది యాక్చువల్‌గా చౌరా చౌరీ ఘటన. అలాంటి క్వెషన్స్‌ని అడగడం జరుగుతది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు చూసుకున్నట్టయితే ఇదే గాంధీ గారు క్విట్ ఇండియా మూవ్‌మెంట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. సో అది ఏ సంవత్సరం అని అడుగుతారు. 1942లో స్టార్ట్ చేశారు. ఆగస్ట్ 8న స్టార్ట్ చేశారు. దాన్ని క్విట్ ఇండియా డే అని కూడా అంటారు. దండి సత్యాగ్రహాన్ని 1930లో స్టార్ట్ చేశారు. ఉప్పు సత్యాగ్రహం అని చెప్పేసి అంటాం. దండి మార్చ్. సో ఇలాంటివి ఈ మూవ్‌మెంట్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి క్వెషన్స్ అడగడం జరుగుతూ ఉంటుంది. గాంధీ గారి అనే కాదు. సో ఇండియాలో అలాంటి మూవ్‌మెంట్స్ మనకి చాలా జరిగాయి. ఎగ్జాంపుల్‌కి స్వదేశీ ఉద్యమం అంటాం. సో స్వదేశీ ఉద్యమం గురించి కూడా అడుగుతూ ఉంటారు. లార్డ్ కర్జన్ అనే పర్సన్ ఎవరైతే ఉంటారో సో ఈయన బెంగాల్ విభజనని అనౌన్స్ చేశారు. దానికి నిరసనగా ఇండియాలో జరిగిన ఉద్యమం ఏది అంటే స్వదేశీ ఉద్యమంగా చెప్పడం జరుగుతుంది. సో ఈ స్వదేశీ ఉద్యమం ఇయర్ కానీ దానికి సంబంధించిన క్వశ్చన్స్ ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాగా మూవ్మెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మోస్ట్లీ చాలా క్వశ్చన్స్ లాస్ట్ టైం నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, క్విట్ ఇండియా మూవ్మెంట్, జలియన్ వాలాబాగ్ ఘటన భారతదేశ చరిత్రలో ఏ భారతీయుడు మర్చిపోని ఘటనగా ఉంటుంది. 1919లో అమృత్సర్లో జరిగిందనమాట. సో దీనికి కారణానికి సంబంధించినవి అడుగుతూ ఉంటారు. ఈ టైంలో భారతదేశానికి సంబంధించి బ్రిటిష్ అధికారిగా ఉన్నది జనరల్ ఓ డయ్యర్ గా చెప్తారు. జనరల్ ఓ డయ్యర్ గురించి కూడా క్వశ్చన్స్ ని అడగడం జరుగుతూ ఉంటుంది. ఇదే టైంలో మనకి హంటర్ కమిటీ అనే దాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఈ హంటర్ కమిటీకి సంబంధించి అడుగుతుంటారు. ఇలాగా మూవ్మెంట్స్ అని. దాని తర్వాత పర్సన్స్ మేబీ గాంధీ గారికి సంబంధించి క్వశ్చన్స్ అడగచ్చు. సో గాంధీ గారికి కైజర్ ఏ హింద్ బిరుదుని ఎవరు ఇచ్చారు, ఏ సందర్భంలో ఇచ్చారు, గాంధీ గారు పూర్తిగా భారతదేశానికి ఏ సంవత్సరంలో తిరిగి వచ్చారంటే 1915 జనవరి 9న గాంధీ గారు భారతదేశానికి తిరిగి రావడం జరిగింది కంప్లీట్ గా. అందుకే జాన్ 9th అనే దాన్ని ఎన్ఆర్ఐ డే, భారతీయ ప్రవాస దివాస డే కింద సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటివి గాంధీ గారి గురించి అడగచ్చు. లేదా మనకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ పర్సన్ గా చెప్పుకునే భగత్ సింగ్ గారు. సో భగత్ సింగ్ గారి గురించి అడగచ్చు. భగత్ సింగ్ గారు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఇంక్విలాబ్ జిందాబాద్. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని భారతదేశంలో చాలా బలంగా వినిపించింది, ముందుకు తీసుకెళ్ళింది కూడా భగత్ సింగ్ గారు. అయితే ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు అని అడిగితే ఆన్సర్ మారిపోతుంది. ఎవరు ముందుకు తీసుకెళ్లారంటే భగత్ సింగ్ గారి. కానీ ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారంటే హస్రత్ మెహానీ. సో హస్రత్ మెహానీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, మొహానీ అనే పర్సన్, సో ఈయన మనకి మెయిన్ గా ఇంకిలాబ్ జిందాబాద్ అనే దాన్ని ఈయన పలికారనమాట. దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి భగత్ సింగ్ గారు. ఇలాగ పర్సన్స్ గురించి అడుగుతారు. చిత్తరంజన్ దాస్ గారు, మోతీలాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అనిబీసెంట్ గారు, సరోజినీ నాయుడు గారు, బిఆర్ అంబేద్కర్ గారు. సో ఇలా మనకి చాలా మంది ఉన్నారు ఫ్రీడమ్ ఫైటర్స్ గా. చంద్రశేఖర్ ఆజాద్ గారు. సో ఇంకొక క్వశ్చన్, నేరుగా భగత్ సింగ్ గారు మరణించిన డేట్ అడిగారు అనుకోండి, సో అప్పుడు కూడా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. భగత్ సింగ్ గారు ఎగ్జాక్ట్ గా డేట్ అడిగితే, ఇయర్ అడిగితే పెడతాం 1931 అని. సో డేట్ అడిగితే 23rd March 1931. సో ఇలాంటి వాటికి కూడా ప్రిపేర్ అయి ఉండాలి మనం. అప్పుడు మీరు అడిగారే ఇది కాకపోతే ఒకవేళ పేపర్ ఇంకోలా ఇస్తే కూడా రెడీగా ఉండాలి. ఇలా ఉండాలి ప్రిపరేషన్ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి వైస్రాయ్. సో మనకి వైస్రాయ్లో కూడా ఇండియాలో కొంతమంది వైస్రాయ్లు ఇండియా సమాజానికి బాగుపడేలాగా కొంతవరకు కాంట్రిబ్యూట్ చేశారు. కొంతమంది చాలా నెంబర్ ఆఫ్ వేలలో లెక్క పెట్టచ్చు అనమాట. ఇంకొంతమంది ఇండియన్స్ ని టార్చర్ చేయడం కానీ, లేకపోతే ఇండియన్స్ ని ఇబ్బంది పెట్టడం, ఈ మాట కరెక్ట్, ఇండియన్స్ ని ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే ఇలాంటివి కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఏది ఏమైనప్పటికీ భారతదేశ చరిత్రలో తనకంటూ కొంత స్థానాన్ని సంపాదించుకున్న వాళ్ళలో మనకి లార్డ్ రిప్పన్ అని చెప్పేసి ఉంటారు. ఈ పర్సన్ ని చెప్పొచ్చు. ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా, గ్రామ పరిపాలన పితామహుడిగా భారతదేశంలో చెప్పుకునేది ఎవరిని అంటే లార్డ్ రిప్పన్ గా చెప్పడం జరుగుతుంది. ఈయన విమెన్స్ కోసం, చిన్నపిల్లల కోసం కూడా మనకి 1881-82 ప్రాంతంలో ఫస్ట్ ఫ్యాక్టరీ చట్టాన్ని, సెకండ్ ఫ్యాక్టరీ చట్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా లార్డ్ రిప్పన్ అనే పర్సన్ ని చెప్పొచ్చు అనమాట. సో ఈయన కాలంలోనే ఎగ్జాక్ట్ ద పర్ఫెక్ట్ సెన్సెస్ అనేవి ఈయన కాలంలోనే 1881లో మనకి స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల్ని తీసుకొస్తున్నారు అనమాట. అలాగే నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఉన్నారు, ఆయన పేరు విలియం బెంటిక్ గా చెప్తాం. విలియం బెంటిక్ అనగానే భారతదేశంలో గుర్తొచ్చే ఇంకొక పర్సన్ ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారుగా చెప్తాం. భారతదేశంలో సతీ లాంటి సిస్టమ్స్ ని, సతీ సాగమనాన్ని నిరోధించడానికి చాలా కృషి చేసిన సామాజిక కర్తగా రాజా రామ్మోహన్ రాయ్ గారిని చెప్తాం.
అలాంటి దాన్ని చట్ట రూపంలో తీసుకొచ్చిన వ్యక్తిగా విలియం బెంటిక్ ని చెప్తాం. సతీ అనేది 1829లో భారతదేశంలో నిషేధం చేస్తూ ఒక చట్టాన్ని విలియం బెంటిక్ తీసుకురావడం జరిగింది. ఇలాంటి పర్సన్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా కింద లార్డ్ కానింగ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని చెప్పడం జరుగుతుంది. ద లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా కింద మౌంట్ బ్యాటన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనని చెప్తాం అనమాట. ఇలాంటి పర్సన్స్ అడుగుతారు. డల్ హౌసీ భారతదేశంలోని కాంట్రవర్షియల్ పర్సన్ గా ఈయన పేరు తెచ్చుకున్నారు. అటు మనకి కొంత పాజిటివ్ నేచర్ ని చూపిస్తూనే సో కొంత సప్రెస్ చేసిన వ్యక్తిగా కూడా ఇండియన్స్ ని డల్ హౌసీ ఉన్నారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్స్ ఫర్ ద వర్క్స్ అని చెప్పేసి డెవలప్మెంట్ వర్క్స్ ఇలాంటి వాటిని స్థాపించిన వ్యక్తిగా లార్డ్ డల్ హౌసీని చెప్పడం జరుగుతుంది. ఇవి సో ఇలాంటి క్వశ్చన్స్ ని మనకి వైస్రాయ్ల నుంచి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో దీనిని ది బెస్ట్ టాపిక్ గా చెప్పొచ్చు. రైల్వేస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు టైం ఉంటే ఒక్కసారి చూడండి. ఐఎన్సి క్వశ్చన్స్ అనేవి చెప్పాలంటే ఒక రకంగా ఏం చేసి షూట్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఐఎన్సి క్వశ్చన్స్ ని రైల్వే ఎగ్జామ్ లో హిస్టరీ పరంగా చాలా సార్లు అడిగారు ప్రీవియస్ నోటిఫికేషన్స్ లో. ఐఎన్సి నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయంటే అసలు ఫస్ట్ ఐఎన్సిని ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు? 1885లో. అండ్ ఫస్ట్ అధ్యక్షుడిగా విమేష్ చంద్ర బెనర్జీ అనే పర్సన్ ఉన్నారు. గాంధీ గారు 1924లో ఐఎన్సికి అధ్యక్షత వహించారు. అది కూడా అడిగారు. గాంధీ గారు ఏ సంవత్సరంలో ఐఎన్సికి అధ్యక్షత వహించారు అని 1924లో. దాని తర్వాత కాలంలో 1925లో మనకి సరోజినీ నాయుడు గారు ఐఎన్సికి అధ్యక్షత వహించారు. సో అనీ బెసెంట్ గారు మొట్టమొదటి మహిళ, ద ఫస్ట్ విమెన్ హూ రిప్రజెంటెడ్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ ఐఎన్సి అని అడిగితే అనీ బెసెంట్ గారు. కానీ అనీ బెసెంట్ గారు స్వతహాగా భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కాదు. అలా చూసుకుంటే ఫస్ట్ ఇండియన్ విమెన్ గా సరోజినీ నాయుడు గారు, ఫస్ట్ విమెన్ గా అనీ బెసెంట్ గారు ఐఎన్సికి అధ్యక్షత వహించిన వాళ్ళల్లో ఈ ఆన్సర్స్ ని మనకి పెట్టడానికి కరెక్ట్ గా ఉంటుంది. వీళ్ళు వస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఐఎన్సి అనేది అతివాదులు, మితవాదులు, ఎక్స్ట్రీమిస్ట్, మోడరిస్ట్ గా విడిపోయింది. అలా అతివాదులుగా లాల్ బాల్ పాల్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్ గారిని చెప్పడం జరుగుతుంది. సో వీళ్ళు ఏ సమావేశం, ఏ సంవత్సరంలో, ఏ ఐఎన్సి సమావేశంలో విడిపోయారని అడిగారు. 1907లో మనకి సూరత్ సమావేశంలో విడిపోవడం జరిగింది. సో ఎప్పుడు కలిశారు అని చెప్పేసి అలాంటి క్వశ్చన్స్ ని మనకి ఎక్కువగా అడగడం జరిగింది అనమాట ఐఎన్సి సమావేశాలకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేటప్పటికి చట్టాలు, యాక్ట్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగారు. 1919లో జలియన్ వాలాబాగ్ ఘటన జరగడానికి కారణం అదే సంవత్సరంలో బ్రిటిషర్స్ తీసుకొచ్చిన రౌలత్ చట్టంగా చెప్తాం. రౌలత్ యాక్ట్, దీని మీద క్వశ్చన్స్ అడిగారు. రౌలత్ చట్టం వచ్చిన సంవత్సరం ఏది? 1919. జలియన్ వాలాబాగ్ ఘటనకి కారణమైన చట్టం ఏది? బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్ చేసింది రౌలత్ యాక్ట్. రౌలత్ యాక్ట్ ని బ్లాక్ యాక్ట్ గా ప్రకటించిన వ్యక్తి ఎవరు? గాంధీ గారు. సో ఇలాంటివన్నీ కూడా మనకి క్వశ్చన్స్ ని అడగడం జరిగిందనమాట. 1919లో మనకి 1909లో కొన్ని చట్టాలు వచ్చాయి. 1919లో మనకి మాంటెక్ చెమ్స్ఫర్డ్ యాక్ట్ అని, 1909లో మింటో మోర్లేస్ సంస్కరణలని, 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని. సో ఇలాంటివి. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్, వ్యవహారిక భాషా చట్టాన్ని తీసుకొచ్చి భారతదేశంలోని పత్రికకి స్వేచ్ఛ లేకుండా చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం చాలా యత్నించింది. ఆ చట్టాల గురించి కూడా మనకి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్ పేపర్స్. సో పత్రికల గురించి అడుగుతారనమాట. అనీ బెసెంట్ గారు మనకి న్యూ ఇండియా అనే ఒక పత్రికని స్థాపించారు. ఈ క్వశ్చన్ అడిగారు. న్యూ ఇండియా, కామన్ వీల్ లాంటి పత్రికలని ఎవరు మనకి ముందుకు తీసుకెళ్లారు? స్వతహాగా న్యూ ఇండియా అనీ బెసెంట్ గారికి సంబంధించింది కాదు. తర్వాత కాలంలో ఆమె దీన్ని సొంతం చేసుకుని దీన్ని రన్ చేశారనమాట. సో అందుకే న్యూ ఇండియా, కామన్ వీల్ పత్రికలు అంటే మనం అనీ బెసెంట్ గారుగా చెప్పడం జరుగుతుంది. ఇలాంటివి వాయిస్ ఆఫ్ ఇండియా, రస్తర్ గోఫ్తర్ లాంటివి దాదాబాయి నౌరోజీ గారు ముందుకు తీసుకెళ్లారు. కేసరి, మరాఠీ లాంటి పత్రికల్ని మనకి బాలగంగాధర్ తిలక్ గారు ఎవరైతే ఉంటారో ఆయన ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సో ఇలాగా ఒక్కొక్క పత్రికని ఒక్కొక్కరు ఎస్టాబ్లిష్ చేయడం, సో దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఆ పేపర్స్ ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారని అడుగుతారు. సో ఇలాగా ఒక వైపున మీరు లెసన్స్ నేర్చుకుంటూనే ఇంకొక వైపున గనక రోజుకి ఒక 20 నిమిషాలు ఒక టాపిక్ మీద గనక మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే అట్లీస్ట్ మోడర్న్ ఇండియాలో ఐఎన్సి ఒకటి, వైస్రాయ్స్ ఒకటి, మూమెంట్స్ ఒకటి, ఈ మూడింటిని బాగా చదివినా ఒకవేళ క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ ఇయర్ ప్యాట్రన్ లాగే వస్తే గనక మీకు మంచి స్కోరింగ్ అనేది వస్తుంది.
ఒకవేళ పేపర్ ప్యాటర్న్ మొత్తం మారిపోయి డిఫికల్టీగా వచ్చేసి చాలా డెప్త్గా వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా సేమ్ టాపిక్సే ఉంటాయి. అందుకే ఈ టాపిక్స్ని తర్వాత చదివి పెట్టుకున్నారనుకోండి, పేపర్ మారినా ఇవే టాపిక్స్ ఉంటాయి. ఒకవేళ పేపర్ సేమ్ ప్యాటర్న్లో వస్తే ఈ టాపిక్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సో రెండు బెనిఫిట్టే ఉంటే మీరు అప్పుడు ఇబ్బంది పడే ఛాన్సే ఉండదు, ఒకవేళ మీరు ఇలా బ్యాలెన్స్డ్గా వెళ్ళగలిగితే. ఇది మోడర్న్ ఇండియా, ఏన్షియంట్ ఇండియా, మిడీవల్ ఇండియా. సో ఈ టాపిక్స్ని కనుక మీరు తరచుగా ఫ్రీక్వెంట్గా రోజుకి ఒక పావు గంట, రోజుకి ఒక అరగంట ఒక టాపిక్ని తీసుకుని దాన్ని ప్రాక్టీస్ చేయగలిగితే మీకు ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ డేట్కి వచ్చేటప్పటికి చాలాసార్లు హిస్టరీ రివిజన్ అయి ఉంటుంది కాబట్టి ఇంకా మీకు భయం అనేది అనిపించదు అనమాట. సో ఇది ఓవరాల్గా మేము చెప్పాలనుకుంది ఏన్షియంట్ ఇండియా, మిడీవల్ ఇండియా, మోడర్న్ ఇండియా ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీటితో పాటుగా నేను అక్కడ సంగం ఏజ్ అనేది వదిలేసాను, చోళచెర పాండ్య వాళ్ళకి సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ మీద కాయిన్స్, నేమ్స్ ఇలాంటివి అడుగుతారు, వాళ్ళకి సంబంధించి కూడా అవి చూసుకోవాల్సి ఉంటుందండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏమంటారు ఈ పర్టిక్యులర్ సెక్షన్కి సంబంధించింది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.